గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలు వింటున్నారు. విద్యార్థిగా మారిపోయారు సీఎం రేవంత్. నాయకత్వ శిక్షణ పొందుతున్న తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డుకెక్కారు. అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్లో 21వ శతాబ్దం కోసం నాయకత్వం, అస్తవ్యస్తత, సంఘర్షణ మరియు ధైర్యం అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం నేర్చుకుంటున్నారు. జనవరి 25న శిక్షణ ప్రారంభమైంది. వారం రోజుల కోర్సు కొనసాగనుంది. అధికార హోదా గురించి కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వాన్ని ఒక ఆచరణాత్మకంగా ఎలా మలుచుకోవాలనే అంశంపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. హార్వర్డ్ ప్రొఫెసర్లు టీమ్ ఒబ్రియాన్, కరెన్ మొరిస్సీల నేతృత్వంలో ప్రోగ్రాం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, నాయకులు భాగస్వాములయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక స్టూడెంట్ గా మారిపోయారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో అయితే తను పాఠాలకు అటెండ్ అయ్యారు. మరి అమెరికా నుండి వచ్చాక ఇక్కడ ఎలా రేవంత్ పాలనలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారిపోయారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన కేంబ్రిడ్జ్లో ప్రస్తుతానికి విద్యార్థిగా ఉన్నారు. సో 5 రోజుల పాటు ఆయన అక్కడ క్లాసులు వింటున్నారు. స్టూడెంట్గా తో పాటు అక్కడ గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు, అక్కడ హోంవర్క్ చేస్తున్నారు, సో క్లాస్ వర్క్ చేస్తున్నారు. పీసీఆర్ ఒకసారి చూడండి, శేషు సార్కి సౌండ్ వెళ్ళట్లేదంట. సో మొత్తానికి షాలిని పీసీఆర్, నా వాయిస్ క్లియర్ ఉందా? శ్రీకాంత్, క్లియర్ గానే ఉంది, చెప్పండి. శ్రీకాంత్ మాట్లాడండి, వినిపిస్తుంది. శేషు సార్ వాయిస్ వస్తుంది నాకు, ఒకసారి అది క్రాస్ చెక్ చేయండి. సో మొత్తానికి షాలిని, హార్వర్డ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి విద్యార్థిగా మారిపోయారు. ఒకవైపు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉంటూ సో ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన విద్యార్థిగా మారిపోయారు. సో ఆయన కూడా హోంవర్క్ చేస్తున్నారు, ఆయన కూడా రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారు, గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు, గ్రూప్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇక 5 రోజుల పాటు ఆయన విద్యార్థిగా ఉండబోతున్నారు. 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఆయన క్లాసెస్ వింటున్నారు. సో ఆల్మోస్ట్ 5 ఖండాల నుంచి 20 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దీంట్లో విద్యార్థులుగా పాల్గొనబోతున్నారు. సో ఇది నిజానికంటే లీడర్షిప్కు సంబంధించినటువంటి విషయంలో గందరగోళాలకు, సంఘర్షణకు తో పాటు ధైర్యం అనేటువంటి ఈ 3 కాన్సెప్ట్లతోటి ఈ నాయకత్వ లక్షణాలు నేర్పించడానికి యూనివర్సిటీ ముందుకు వచ్చింది. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. అయితే ఆఫ్టర్ దట్ ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి చేంజ్ ఓవర్స్ ఉంటాయి, అసలు ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ పైన చేస్తున్నటువంటి ఈ సెషన్స్, ఈ సెమినార్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి మాట్లాడదాం. మనతో పాటు శేషు సార్ ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్ నమస్తే. శేషు సార్ నమస్తే. పీసీఆర్, శేషు సార్ వినిపిస్తుందా నా వాయిస్? పీసీఆర్, శేషు సార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలు వింటున్నారు. సో మరి అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యాక రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చాక తన పాలనలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యూ. షాలిని, వాస్తవానికి చాలా చేంజ్ ఓవర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ పైన జరిగేటువంటి ఈ సెమినార్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ముఖ్యమంత్రి చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 దేశాల నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఒక లీడర్, యాక్చువల్లీ బేసికల్లీ రేవంత్ రెడ్డి చాలా మాస్ లీడర్, చాలా కరేజ్ ఉన్నటువంటి లీడర్. అయితే పరిపాలన విషయంలో ఏం నేర్చుకోబోతున్నారు, వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో ఏమైనా మార్పులు వస్తాయా? గత రేవంత్ రెడ్డికి హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా
పరీక్ష రాసి పాస్ అయి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఎట్లా చూడబోతున్నాం? కొంత ఉత్సాహం, కొంత క్యూరియాసిటీ మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సెమినార్కి అంత వాల్యూ ఉంటుంది కాబట్టి, అంత ప్రయారిటీ ఉంటుంది కాబట్టి. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, రేవంత్ రెడ్డిని బిఫోర్ స్టూడెంట్ అండ్ ఆఫ్టర్ స్టూడెంట్ ఎట్లా చూడబోతున్నాం? హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ పైన అంటే ఎట్లాంటి విశ్లేషణ ఇస్తారు? అండ్ రేవంత్ రెడ్డి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీకాంత్, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి అలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అలా అన్న ప్రశ్న లాగానే కనపడుతుంది మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ ట్రైనింగ్ కోర్స్ లో పాల్గొంటున్నటువంటి ముఖ్యమంత్రి ట్రైనింగ్ తర్వాత ఎలా తనని తాను మలుచుకోబోతున్నారు అనేటటువంటి ప్రశ్ననే మీరు అడుగుతున్నారు. అయితే హార్వర్డ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయము, అక్కడ కెనడీ స్కూల్ ఫర్ గవర్నమెంట్ అనే వాళ్ళు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచేటటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాని చైర్మన్ అయినటువంటి టిమ్ ఓబ్రియాన్, ప్రొఫెసర్ కరెన్ మోరెస్సే ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా 3 థీమ్స్ పెట్టారు. ఆ థీమ్స్ ఏంటి అని అంటే, ఒక నాయకుడిని తీర్చిదిద్దటం, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ని ఎట్లా పెంచటాలనేది ఒక 3 థీమ్స్. ఒకటి ఏంటి అని అంటే కేయాస్ అంటే అస్తవ్యస్తము, గందరగోళంగా ఉన్నప్పుడు నాయకుడు ఎట్లా వ్యవహరించాలి. రెండోది కాన్ఫ్లిక్ట్స్, ఒక సంఘర్షణ, అంటే ఒక అంశం పైన లేకపోతే ఒక విధానం పైన, ఒక పాలసీ పైన ఒక సంఘర్షణ ఏర్పడ్డప్పుడు నాయకుడు ఎట్లా వ్యవహరించాలనేటటువంటిది ఒక థీమ్ తీసుకున్నారు. తర్వాత మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం, కరేజ్. ఒక నాయకుడికి ఎంత కరేజ్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సమస్యలను ఎదుర్కొనేటప్పుడు అనేది ఈ 3 థీమ్స్ పైన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది జనవరి 25న ప్రారంభమైంది, జనవరి 30 వరకు కొనసాగుతుంది. అంటే ఒక 5 days. దీంట్లో ఏంటంటే ఈ 3 అంశాల పైన, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ పైన క్లాసెస్ ఉంటాయి, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత హోంవర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక ట్రైనింగ్ లో భాగంగా ఇవన్నీ వస్తాయి. అయితే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో, బట్ రేవంత్ రెడ్డి గారు ఏమి నేర్చుకోబోతున్నారు ఈ 3 అంశాల్లో, తనని తాను ఎలా మరి కొంత మెరుగుపరుచుకుని ఒక కొత్త లీడర్ గా ఎట్లా ఎమర్జ్ అవ్వబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ ఒక సంఘర్షణ తలెత్తినప్పుడు, అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏది కేయాస్, ఒక సంఘర్షణ తలెత్తినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో, దేశ ప్రధానమంత్రో, ఒక నాయకుడో ఎలా వ్యవహరిస్తాడు ఆ సంఘర్షణ పట్ల అనేది ఒక ఇంపార్టెంట్. తర్వాత ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటాడు, ఆ సమస్యకి ఏం పరిష్కారం చూపెడతాడు, ఆ సమస్యని ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతాడు అనేది ఒక విధమైనటువంటి అంశం. తర్వాత సమస్యని ఎదుర్కోవాలి అని అంటే ఒక నాయకుడికి ధైర్యం కావాలి, బట్ ఎంత ధైర్యం తోటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది. తర్వాత స్పాంటేనియస్ గా టైం బీయింగ్ మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ప్రజల పట్ల ఒక నాయకుడు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడు అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఒక నాయకుడు అంటే ఒక లీడర్షిప్, ఒక లీడర్ తనం ఉన్నటువంటి నాయకుడు, తనని చూసి అందరూ ఆ విధంగా వ్యవహరిస్తారు కాబట్టి ఎంత హుందాతనంగా వ్యవహరిస్తాడు, అంటే రెస్పాన్సిబిలిటీగా ఎంత హుందాతనంగా ఉంటాడు అనేది ఈ అన్ని ట్రైనింగ్ సెంటర్ లో. శేషు సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వెళ్ళారా ఈ సెషన్స్కి, ఈ క్రాష్ కోర్స్కి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెప్తా ఉంటారు, నేను గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా, నాకు ఇంగ్లీష్ వస్తే ఎంత రాకపోతే ఎంత, తెలుగులోనే మాట్లాడతామని చెప్పేసి అక్కడక్కడ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినటువంటివి కూడా కొన్ని ట్రోలింగ్ అయినటువంటివి ఉన్నాయి. సో ఒక కసిగానే నేర్చుకున్నది చూడాలా, లేదంటే దీన్ని ఖచ్చితంగా ఆ జోనర్లో కూడా నేను ఉండాలనుకోని ఆ ఉద్దేశంతో ఏమైనా నేర్చుకుంటున్నారనుకోవాలా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో? ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? పాయింట్ నెంబర్ 1 అయితే. ఇంకొకటి, మాట్లాడేటువంటి భాష మీద, ఆయన వాడుతున్నటువంటి పదజాలాల మీద లాగులు, తొండలు, రాళ్ళు, ఇవన్నీ కూడా కొన్ని రకాల ట్రోలింగ్కి గురవుతున్నారు. సో వీటిల్లోంచి కూడా ఒక చేంజ్ ఓవర్ని మనం చూడొచ్చా? అట్లాంటి భాషా విధానంలోంచి ఒక మెరుగైనటువంటి విద్యార్థిగా రేపు పొద్దున రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగా మనం చూడొచ్చా? ఇప్పుడు భారతదేశం నుంచి అనేక మంది ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రిగా ఉండి పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూడాల్సిందే. అయితే ఈ ట్రైనింగ్ సెంటర్స్ లో
ఇప్పుడు ఏముందండి, క్లాసులు చెప్తారు ఈ అంశాలపైన, తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేపిస్తారు, తర్వాత హోంవర్క్ చేపిస్తారు. ఇది ఒక క్లాస్ రూమ్ లెక్క ఉంటుందండి. కానీ వాస్తవంగా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇట్లాంటి విషయాల్లో అంటే ఒక లీడరు తన లీడర్షిప్ క్వాలిటీస్ ని క్షేత్రం నుండి పెంచుకోవాలి. ఒక క్షేత్రంలో ఎవరు ఉంటారంటే, ఒక ఫీల్డ్ లో ప్రజలు ఉంటారు. ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేసేటటువంటి లీడర్స్ ప్రజల నుండి, క్షేత్రం నుండి అనేక రకాలైనటువంటి అనుభవాలు నేర్చుకొని గొప్ప నాయకులైనటువంటి వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక క్లాస్ రూమ్ ద్వారా ఎంత మేరకు ఒక లీడరు తన లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకుంటాడనేది నాకైతే డౌట్. ఎందుకంటే ఈ ఒక అంశం పైన జరిగే పరిశోధన కాదు, ఒక క్వాలిటీ, ఒక ఫీచర్స్ ని పెంచుకునేటటువంటి అంశంలో ప్రజలతో మమేకమైనటువంటి లీడరే, ప్రజల కోసం పనిచేసిన లీడరే, ప్రజలతో నిత్యం కలిసేటటువంటి లీడరే ఇట్లాంటి అన్నిటినీ తన క్వాలిటీస్ ని పెంచుకోగలుగుతాడు తప్ప ఒక క్లాస్ రూమ్ నుండో, ఒక ట్రైనింగ్ సెంటర్ నుండో, ఒక ప్రొఫెసర్ నుండో వచ్చేటటువంటి గుణాలు కాదు, లక్షణాలు కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఒక కీలకమైన అంశం శ్రీకాంత్. ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇట్లాంటి సంఘర్షణలు గాని, ఇట్లాంటి సమస్యలు గాని, ఇట్లాంటి ధైర్యం కలిగినటువంటి లీడర్లు గాని, ఇట్లాంటి కేయాస్, అస్తవ్యస్తత గాని, గందరగోళం గాని మనలాంటి దేశాల్లో ఉంటుంది. మనలాంటి దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ లో ఏముంటాయి శ్రీకాంత్? ఇవన్నీ ఒక డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయం ఈ అంశాలపైన నేర్పుతుంది అని అంటే, వాళ్ళ దగ్గర ఇవి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కాదు. వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని చూసినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చదివినటువంటి వాళ్ళే. కానీ ఒక భారతదేశం లాంటి ఒక సంక్లిష్టత రాజకీయాలు ఉన్నటువంటి దేశంలో ఈ దేశమే నేర్పుతుంది ఇట్లాంటివన్నీ. తర్వాత తెలంగాణ లాంటి ఒక ఉద్యమ నేల ఒక నాయకుడికి ఈ కేయాస్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ, కరేజ్ కానీ, హుందాతనం కానీ, తర్వాత సమస్యల పట్ల ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి గట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ ఉన్నటువంటి మైదానాలు, ఆ ఫీల్డ్స్ నేర్పుతాయి. బట్ అక్కడికి పోయి మనం నేర్చుకునేది ఏంటి అనేటటువంటి ప్రశ్న కూడా నాలాంటి వాళ్ళకి కలుగుతున్నటువంటి నేపథ్యంలో, బట్ వాళ్ళు ఫీల్డ్ నేర్పరు, పుస్తకాలు నేర్పుతారు, పుస్తకాల్లో ఉన్న అంశాలు నేర్పుతారు, వాళ్ళకు తోచినటువంటి అంశాలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది నేర్పుతారు. కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఈ ఎక్స్పీరియన్సెస్ ఉండవు. కానీ మనలాంటి పేద దేశాల్లో, మనలాంటి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో ఇవన్నీ ఉంటాయి. ప్రజలు నేర్పుతారు, క్షేత్రం నేర్పుతుంది, రాజకీయ పార్టీలు నేర్పుతాయి. ఇవన్నీ ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అంశాలుగా నేనైతే భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సార్, ఇక్కడ మీరు అన్న పాయింట్ ప్రకారం అంటే లీడర్ ని తయారు చేసేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సో దాంట్లోంచి ఒక నాయకుడు పుట్టుకొస్తారు. కొత్తగా ఎక్కడికో వెళ్ళి నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నన్ను అడిగితే బై బర్త్ లేదంటే బై బ్లడ్ లో ఉంటుంది ఆ నాయకత్వ లక్షణాలు. ఈవెన్ మీరు తెలంగాణ గ్రౌండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను. చాలా మంది విషయాలు కేసీఆర్ విషయం చూసుకుంటే, తెలంగాణనే కేసీఆర్ని నాయకుని చేసింది. కేసీఆర్కి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా కేసీఆర్ని అపర మేధావి అంటూ ఉంటాం. సో అట్లాంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి వ్యూహాలు రచిస్తున్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ ఉద్యమం టైంలో ఉన్నటువంటి కేసీఆర్కి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఉద్యమం టైంలో ప్రజలతో ఉన్నటువంటి కేసీఆర్, రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలతో కనెక్షన్ కట్ అయిపోయింది. కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ మొదలైంది. సేమ్ టు సేమ్ తెలంగాణ, ఆఫ్టర్ ద కేసీఆర్ 2.4 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పిసిసి అధ్యక్షుడిగా పూర్తి స్థాయి ప్రజల్లో ఉన్నారు. ప్రజలు ఓన్ చేసుకున్నారు. నన్ను అడిగితే డబ్బులు పంచి గెలిచేటువంటి స్థానాల్లో కూడా డబ్బులు పంచకుండా కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలిచారంటే జస్ట్ బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఫేస్. ఆ ఫేస్ మీద రేవంత్ రెడ్డి గెలిస్తే ఆ తర్వాత ప్రజాపాలన అన్నారు. ముఖ్యమంత్రి నేరుగా సూచనలు తీసుకుంటామన్నారు ప్రజాభవన్లో. అక్కడి నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా కనుమరుగైపోయి ఆయన ఇంటికి పరిమితం అయ్యారు, మీటింగ్లకు పరిమితం అయ్యారు, ఎక్కడో ఒక దగ్గర బహిరంగ సభలకు రావడం, ప్రెస్ మీట్లకి. సో ఒక కనెక్షన్ ప్రజలతోటి కట్ అయిపోతుంది. ఏదైనా జరిగితే ఇందాక మీరు అన్న మాటల్లో గందరగోళం అంటే గందరగోళం, రాజకీయ గందరగోళం ఉంది, పరిపాలన గందరగోళం చాలా స్పష్టంగా తెలంగాణలో కనిపిస్తుంది. ఇక వైరుధ్యాలంటే రాజకీయ వైరుధ్యాలు ఇంటర్నల్గానే కనిపిస్తున్నాయి, వాళ్ళ పార్టీలోనే కనిపిస్తున్నాయి. ధైర్యం అంటారా? ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యి ఓ బస్సు కొండగట్టు లాంటి లోయలోనే పడిపోతే అక్కడికి నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రి కనీసం వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపించట్లేదు. అట్లాంటి ధైర్యాలు ఉన్నాయా, వస్తాయా, ఈ సెషన్ తర్వాత జరుగుతాయా? ఇవన్నీ నా క్వశ్చన్స్. ఒక రెండు ఉదాహరణలు చెప్తాను శ్రీకాంత్. నేను మొదటిది ఏంటి అని అంటే, ధైర్యానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి లుంబిని పార్క్ లో బాంబులు పేలి అక్కడ చాలా మంది చనిపోయినటువంటి సందర్భంలో
రాత్రి 9:30-10 ప్రాంతంలో ఆ బాంబు బ్లాస్ట్ జరిగితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ సమాచారం అందుతుంది. ఈ సమాచారం అందినప్పుడు రాజశేఖర రెడ్డి గారు లుంబిని పార్క్ ని సందర్శించడానికి బయలుదేరితే అధికారులు, పోలీసు అధికారులు చెప్పింది ఏంటంటే ఇంకా డిస్పోజ్ కానటువంటి బాంబులు అక్కడ ఉన్నాయి, అవి పేలితే ప్రమాదం అవుతుంది, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్తే తను ఒకటే మాట అన్నాడు, అక్కడ బాంబులు వేలి ప్రజలు చనిపోయి ఉంటే ఒక పాలకుడుగా నేను ఇక్కడ ఉండటంలో అర్థం ఏంటది, ఒకవేళ ఆ బాంబులు పేలినా వాళ్ళకి ఎలాంటి మరణం వచ్చిందో నాకు కూడా అలాంటి సంఘటన ఎదురైతే ఆశ్చర్యమే ఉంటది, నేను వెళ్తాను అని 10 నిమిషాల్లో లుంబిని పార్క్ చేరుకున్నాడు. అంటే అక్కడ మనం చూడాల్సింది ఒక కరేజ్, ఒక ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని మనం చూపెట్టాం. ఆ ధైర్యము మనిషిలో ఉన్నటువంటి క్వాలిటీ తరగతి గది నుంచి, ట్రైనింగ్ సెంటర్స్ నుంచి రాదు శ్రీకాంత్, గమనించాల్సినటువంటి అంశం. రెండోది ఒక సమస్య ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలి అనేటటువంటి ఒక సమస్య, ఒక కాన్ఫ్లిక్ట్, అది ఒక సంఘర్షణ అది. బట్ ఆ సంఘర్షణ తెలంగాణ రాదు అనేటటువంటి ఒక స్థితి నుండి తెలంగాణ సాధించవచ్చు అనేటటువంటి ఒక స్థితికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ముందుండి ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ ఉదాహరణ. బట్ ఇది కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ నుంచి రాదు, ఇదేంటది ఒక సంఘర్షణ, అదేనా కేఎస్ అంటాం అన్నట్టు దాన్ని. ఒక అస్తవ్యస్తత నుండి, ఒక కాన్ఫ్లిక్ట్ నుండి దాన్ని తీసుకొచ్చినటువంటి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక అంశం. దాన్ని ఎట్లా చూడాలి అని అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి గట్స్, ధైర్యాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రెండు ఉదాహరణలు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనం ఇక్కడ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ తరగతి గది నుండి కంటే కూడా తనకు ఉన్నటువంటి వారసత్వం నుండి, తన కుటుంబ నేపథ్యం నుండి, తాను పెరిగినటువంటి వాతావరణం నుండి, తాను పెరుగుతున్నటువంటి రాష్ట్రం నుండి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ నుండి, తాను చూస్తున్నటువంటి సమాజం నుండి ఈ క్వాలిటీస్ అన్ని వస్తాయి. ఈ క్వాలిటీస్ అన్ని అట్లా వచ్చాయి కానీ ఏదో తరగతి గదుల్లో ఒక అసైన్మెంట్ రాసో, ఒక పరీక్ష రాసో, ఒక క్లాస్ వినో, ఒక 4 గోడల మధ్య ఉండి ఒక రిపోర్ట్ రాసో, దాన్ని సబ్మిట్ చేసో ఒక సర్టిఫికేట్ తీసుకుంటే వచ్చేటటువంటి అంశాలు కావనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ చాలా మంది హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఈ అంశాలపైన ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి నుండి ఆశిస్తున్నది ఏంటి తెలుసా? ఒకటి బాధ్యత, ఒకటి ఎంత ప్రజల పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీగా, ఎంత బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ట్రైనింగ్ తర్వాత ఉండబోతున్నారు. అది నేను చూస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలతో మీరన్నట్టు శ్రీకాంత్, మీరన్నట్టు ప్రజలతోటి మమేకమైనటువంటి సందర్భాలు లేవు. కానీ ఇదే 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఇదే పార్టీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో మార్నింగ్ గంట సేపు ప్రతిరోజు ప్రజలను కలిసిన తర్వాత సమతా బ్లాక్ వెళ్ళేటటువంటి వాళ్ళు. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ 2 సంవత్సరాల్లో సాధారణ ప్రజలను ఎక్కడ కూడా తన ఇంటి దగ్గర గాని, తన ఆఫీస్ లో గాని కలిసిన సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు బాధ్యతను కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు. ఇది ఒకటే అంశం. రెండోది ఏం కోరుకుంటున్నారు ప్రజలు అని అంటే హుందాతనం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐ టోటల్లీ డిసప్పాయింటెడ్ బై ది రేవంత్ రెడ్డి పెర్ఫార్మెన్స్ ఇన్ ది దిస్ ఏరియా, ఒక స్టాటస్ మెయింటైన్ చేయటంలో. బట్ ఓకే, మాస్ లీడర్ గా ఎదగటము, మాస్ గా వ్యవహరించటం అనేది ప్రజల సమస్యల పట్ల ప్రజల కోసం ఉండాలి. కానీ ఒక పోస్ట్, ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఒక హోదాలో వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు తన హోదాకు తగ్గటువంటి బిహేవియర్ కానీ, తన హోదాకు తగ్గటువంటి ప్రవర్తన కానీ నేను చూడలేదు. ప్రతిపక్షాలు ఏదన్నా విమర్శ చేస్తాయి, ప్రతిపక్షాలు ఎంత దూరమైనా వెళ్ళి మాట్లాడతాయి. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలకుడుగా, ఒక నాయకుడుగా, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా తను స్పందించేటప్పుడు హుందాగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ చాలా లీస్ట్ గా, అంటే ఒక సాధారణ కార్యకర్త ఎట్లయితే స్పందిస్తాడో ఆ స్థాయిలోనే విమర్శకుల పైన స్పందిస్తున్నాడు. అటు విమర్శ ఎప్పుడు వస్తుంది? ప్రజాస్వామ్యపు హక్కు అది. బట్ ఆ హక్కు పైన నువ్వు ఒక బాధ్యతగా సమాధానం చెప్పినప్పుడే నీ చీఫ్ మినిస్టర్ హోదాకి చాలా విలువ ఉంటుంది. కాబట్టి హుందాగా వ్యవహరించటము అనేటటువంటి ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది. తర్వాత లాస్ట్ నాకు కలుగుతున్నటువంటి అభిప్రాయం అంటే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా వచ్చి ఇంగ్లీష్ మీద మాట్లాడారు. బట్ ఇప్పుడు ఈ కోర్సు, ఈ ట్రైనింగ్ ఏ లాంగ్వేజ్ లో నేర్చుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఇంగ్లీష్ ఈజ్ ద గ్లోబల్ లాంగ్వేజ్ దట్ ఎన్హాన్సెస్ ది స్కిల్స్ ఆఫ్ ద పర్సన్. మీరు పెద్ద పెద్ద గ్రంథాలు రాయాలన్నా, లేకపోతే పెద్ద పెద్ద ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలన్నా ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఎక్కువ పుస్తకాలన్నీ అన్ని కూడా ప్రింట్ అయ్యేది ఇంగ్లీష్ లోనే. కాబట్టి ఇవాళ ఇట్లాంటి ట్రైనింగ్లు కానీ, ఇట్లాంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు కానీ ఇంగ్లీష్ లోనే బోధన చేస్తాయి. మరి మీరు ఇప్పుడు ఏ భాషలో నేర్చుకుంటారు? ఇంగ్లీష్ అక్కర్లేదు, ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్, అది సబ్జెక్ట్ కాదు అని మాట్లాడారు. హార్వర్డ్ యూనివర్సిటీ
హార్వర్డ్ యూనివర్సిటీ అనేదే ప్రపంచంలో అత్యంత ఉత్తమమైనటువంటి యూనివర్సిటీ. అందులో కేంబ్రిడ్జ్లో స్టూడెంట్ అంటే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వారం రోజులు, ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక 5 రోజులు పోతున్నారంటే రాష్ట్రంతో 10 రోజులు సంబంధాలు లేకుండా ఆయన ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ చేశారు ప్రతిపక్షాలు కూడా, కేటీఆర్ లాంటి పాలిష్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం, లేదంటే ట్రోలింగ్స్ గురవుతున్నారన్నటువంటి ఉద్దేశం కోసం ఈ అన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు స్టార్ట్ చేసినాయి. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలి మారితే బాగుంటుంది అని చెప్పేసి. సో అంతటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వెళ్ళి నేర్చుకుంటున్నారంటే ఖచ్చితంగా చేంజ్ ఓవర్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందాక 2 పాయింట్స్, పుస్తకాల్లో చదివితే రాదు, గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుంటే వస్తుందని చెప్పేసి. సో తెలంగాణ ఒక విప్లవ భావజాలం ఉన్నటువంటి నేల, ఆక్స్ఫర్డో లేదంటే హార్వర్డ్ యూనివర్సిటీలోనే పుస్తకాల్లో నేర్పిస్తారంటే పెద్ద నమ్మశక్యం కాదు. కాకపోతే ద వే ఆఫ్ బిహేవియర్లో కొంత మార్పులు వస్తాయి, ప్లేసులు మారుతూ ఉంటాయి. సో అట్లాంటి బిహేవియర్ చేంజెస్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఒక ట్రైనింగ్ లో అక్కడ 5 కాంటినెంట్స్ కు సంబంధించినటువంటి 20 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నప్పుడు బహుశా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ గానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి విధానం గానీ, లేకపోతే అక్కడ కొన్ని క్లూస్ నేర్పించినటువంటి సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కార్నర్ లో ఒక మనిషిలో మార్పు అనేది వస్తుంది అనేది చరిత్ర చెప్తున్నటువంటి ఒక సత్యం. ప్రకృతి కూడా అదే చెప్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక దగ్గర, ఏదో ఒక చోట, ఏదో ఒక అంశంలో మార్పు సహజంగా వస్తుంది అనేది మనం నమ్మేటటువంటి సిద్ధాంతం. కాబట్టి ఇది ఒక పెద్ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్, ఒక గ్లోబల్ లీడర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనని మనం చేంజ్ ఓవర్ చేసుకునేటటువంటి ఒక అవకాశంగా దీన్ని భావించి, బట్ అక్కడ నేర్చుకున్న దానికంటే కూడా తెలంగాణ భావజాలము, భారతదేశం యొక్క పరిస్థితి, భారతదేశంలో ఉన్నటువంటి ఒక సంఘర్షణ, వీటన్నిటి నుండి కూడా తను ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో, పొలిటికల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో 2006 నుండి తను రాజకీయాలతో కింది స్థాయి నుండి మమేకమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని గనక జోడించుకొని ఒక మార్పు గనక వస్తే ఖచ్చితంగా ఈ మారాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డిలో దీని తర్వాత మార్పు వస్తుందని ఆశించే వాళ్ళలో శ్రీకాంత్, శేషు కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ దీని తర్వాత రేవంత్ రెడ్డిలో ఒక కొత్త మార్పు కనుక వస్తే అది తెలంగాణ రాష్ట్రానికి ఒక పాలకుడుగా ప్రజలకు ఇచ్చేటటువంటి ఒక మంచి సందేశంగా మనం భావించాల్సి ఉంటుంది. లీడర్ ఫర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఫ్రమ్ ది గ్రౌండ్, ఫ్రమ్ ది పబ్లిక్ ఉంటే బాగుంటుంది. నాట్ ఫ్రమ్ ది క్లాస్, నాట్ ఫ్రమ్ ది రిపోర్ట్స్, నాట్ ఫ్రమ్ ది హోంవర్క్, నాట్ ఫ్రమ్ ది అసైన్మెంట్స్. థ్యాంక్ యూ శేషు సార్. మీరు అన్నట్టు ఒక కొత్త చేంజ్ ఓవర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని చూస్తామా, లేదంటే పాత అలవాట్లు, పాత మాటలతోనే మళ్ళీ పాతబడ్డేటువంటి, కొద్ది రోజులు పోతే సిలబస్ మర్చిపోయినట్టు, పాత తరగతిలో ఉన్నటువంటి పుస్తకాల సబ్జెక్ట్ మర్చిపోయినట్టు అట్లాంటి ధోరణిలోనే ఉంటారా? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? సో ముఖ్యమంత్రి 5 రోజుల హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ క్రాష్ కోర్స్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే తెలంగాణలో కనిపిస్తున్నాయి. కొన్ని వైపుల నుంచి ముఖ్యమంత్రి ఎక్కడో వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రి ఏమైపోయారు, అసలు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైపోయారు, ఎక్కడన్నారో ఎవరు తెలియట్లేదు, దావోస్ పోయిన వాళ్ళు రిటర్న్ వచ్చేసారు, బట్ ముఖ్యమంత్రి ఇంకెక్కడికి వెళ్ళారు, ఎవరికి కనిపించట్లేదు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నా. హార్వర్డ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి క్రాష్ కోర్స్ సంబంధించి, నాయకత్వ లక్షణాలకు సంబంధించి కొన్ని క్లాసెస్ వింటున్నారు. దాని తర్వాత ఎట్లాంటి కొత్త నాయకుడిగా తనను తాను చెక్కుకొని వస్తారో చూడాలి. తెలంగాణ రాష్ట్రం అయితే ఎదురు చూస్తుంది ఎట్లాంటి చేంజ్ ఓవర్స్ ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే పోయిన సెషన్ అట్లాంటిది కాబట్టి, అంత ప్రయారిటీ ఉన్నటువంటి సెషన్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.